దేవుని ఎడల ధనవంతులుగా ఉన్నావా, లోకం ఎడల ధనవంతులుగా ఉన్నావా? సాతాను నిన్ను ఎక్కడ శోధిస్తాడో తెలుసా? లోకం ఎడల ధనవంతులుగా మార్చేస్తాడు. దేవుని ఎడల మాత్రం నిన్ను ధనవంతులుగా ఉండనివ్వడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆలోచించుకుని చెప్పండి, మీరు దేవుని ఎడల ధనవంతులుగా ఉన్నారా, లోకంలో ధనవంతులుగా ఉండడానికి భక్తికి ప్రయాసపడుతున్నారా? ఏమిటి ఆన్సరు? దేవుని ఎడల మీరు ధనవంతులని ఎప్పుడు చెప్పగలరు? ఏ స్థాయికి మీరు ఆ విశ్వాసాన్ని ప్రకటించగలరు? ఇదిగో ఇది నాకుంది కాబట్టి నేను దేవుని ఎడల ధనంగా ఉన్నాను అని చెప్పగలరా? ఇక్కడ చాలామందికి పాస్టర్లతో పరిచయాలు దేవుని ఎడల ధనవంతులుగా అనుకుంటున్నారు, సంఘాలతో పరిచయాలు అనుకుంటున్నారు, పరిచర్యలు మీకు సహకారం తెలియటం లేక సహకరించడం పరిచర్యలు ధనవంతులు అనుకుంటున్నారు. కానీ దేవుని ఎడల ధనవంతులు అంటే అవి కావు. మీరు పాస్టర్లు తెలిసినంత మాత్రంలో, చర్చిలు తెలిసినంత మాత్రంలో, పాస్టర్లు మీ ఇంటి చుట్టూ తిరిగినంత మాత్రంలో, మీరు కానుకలు ఇచ్చి మీటింగ్లు పెట్టినంత మాత్రంలో, మీరు ఆ రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు విరివిగా పాల్గొనడం మాత్రంలో దేవుని ఎడల ధనవంతులు ఎంత మాత్రం కారు. దేవునిని ఆయన ఆస్తికర్తగా మార్చాడు అనేటువంటి పదానికి దేవునిని నువ్వు ఎంతగా కలిగి ఉన్నావు, దేవుని మాటతో నీ జీవితం ఎంతగా పెరవేసుకుని పెరుగుతుందో తెలుసుకోవాలి. ఇక్కడ ప్రమాదం అంతా ఏంటంటే లోకములో ధనవంతులుగా మారడానికి కావలసిన క్రైస్తవ్యాన్ని నేటు విపరీతంగా బోధిస్తున్నారు. ఒక చిన్న మాట చెప్తా, మీరు ఎంతమంది బాధపడినా వాస్తవం ఏంటంటే, మీరు దేవుని ఎడల మీరు దీవించబడాలి అనంటే మీరు ఖచ్చితంగా మీ భాగాలు ఏం చేయాలి? ఇవ్వాలి, విత్తాలి. ఇంకా ఈ పదాలు మీరు వినలేదు కాబట్టి మీకు తెలీదు. ఎంతసేపు ఏం చెప్తారు? ఇవ్వండి, ఇచ్చేస్తాడు. ఏమి ఇచ్చేస్తాడు? మీరు 10వ భాగం ఇవ్వండి, మీకు 90 భాగాలు ప్లస్ దీవెనలు మీకు వచ్చేస్తాయి అని చెప్తున్నా. అవన్నీ దేవుని ఎడల ధనవంతులు అవుతారా, భూమి మీద ధనవంతులు అవుతారా? భూమి మీద ధనవంతులకు పరలోక రాజ్యం ఉందా? మరి నీకు అది ఎందుకు ఇస్తున్నారని నేను అడగలేదే మీరు వెళ్ళి. నేను మీకు దశభాగం కాకపోతే 100 భాగం ఇస్తా, నాకు దేవుని ఎడల ధనవంతులుగా చేయని ఎందుకు చెప్పరు మీరు సంఘంలో? ఎందుకు అడగరు మీ నాయకునికి నాకు ఈ నేర్పించని? అలాంటి విషయం వారికి తెలీదు, తెలియనోడు మీకేం బోధిస్తాడు? సో వాస్తవానికి వద్దాం, ఒకసారి ఆలోచిద్దాం.